వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రతిష. అప్పుడేమో వద్దన్నారు, ఇప్పుడేమో అదే స్కీమ్ కొనసాగిస్తామంటున్నారు. అప్పట్లో ప్రజలపై భారం పడిందన్నారు, ఇప్పుడేమో ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. గతంలో గుడ్డిగా వ్యతిరేకించి ఇప్పుడేమో రైట్ అంటున్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్ని కావు. ఖజానా నింపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ భారీ దోపిడీకి తెరదీసింది. అందుకే కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ దోపిడీపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ధర్నాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన పెట్టింది, నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏమొద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పిల్లమూడని ఎవరికి గ్యారెంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 కట్ట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగడం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారో పోండి. మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడబాకండి, నేను నిన్న మొన్న మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ల రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. విన్నారుగా కాంగ్రెస్ నాయకుల ఉల్టాచోరు మాటలు. నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శోకాలు పెట్టారు. ఎల్ఆర్ఎస్ వేస్ట్ అని దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని తొడలు కొట్టారు. కానీ ఏమైంది? అధికారంలోకి వచ్చి ఏం చేశారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ నే కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే అనేది కాంగ్రెస్ ను చూసే అబద్ధం పుట్టిందని. నవ్విపోదురుగాక అన్న సామెత మాకోసమే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన ఎల్ఆర్ఎస్ నే కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఆనాడు ఇచ్చిన హామీని మాత్రం అటకెక్కించింది. అధికారంలో లేనప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని హస్తం పార్టీ నేతలు మాటిచ్చారు. ఇప్పుడేమో ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. జనం నుంచి దండుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేదల మీద భారం మోపడానికి రంగం సిద్ధం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25 లక్షల మంది నుంచి మార్చిలోగా 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పథకం రచించింది కాంగ్రెస్. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలపై కనీసం ₹1,00,000 భారం పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అదే ఏడాది అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25.44 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్ కు సంబంధించిన దరఖాస్తులు ₹1,000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు ₹10,000 చెల్లించారు. కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. ఇక ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ నే కొనసాగించాలని ఫిక్స్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లేఅవుట్ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పథకాన్ని కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వస్తే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ఉచితంగా చేస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికారు. ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఉత్తుత్తివే అయ్యాయి. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని నాటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రకటించారు. అధికారం చేతికి అందగానే ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆనాడు రంకెలేశారు. కానీ ఏమైంది? అధికారంలోకి రాగానే మూతికి కుట్లేసుకున్నారు. ఎన్నికల్లో గెలవడానికేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి
అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ, ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసు వేశారు. ఇది అన్యాయము అని చెప్పి కేసు వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము, చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది, అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం, ఉచితంగానే ఎల్ఆర్ఎస్కి ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ముమ్మాటికి రాజకీయమే. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకువస్తే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. ఆ డబ్బుతో పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కుట్రలు చేస్తోంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించారన్నది బహిరంగ సత్యం. ప్రజలపై భారం పడుతుందని ఆనాడు అడ్డగోలు విమర్శలు చేశారు. కోమటిరెడ్డి అయితే ఏకంగా హైకోర్టులో కేసు కూడా వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎల్ఆర్ఎస్ పై మంత్రులు మౌనం పాటిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అమలు విషయంలో సీఎం మంత్రుల మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులకు తెలియకుండానే సీఎం నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడెందుకు మద్దతు ఇచ్చినట్టు? అప్పట్లో ప్రజలపై భారం పడిందన్నారు, మరి ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? గతంలో సర్కారు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాలన్నారు, మరి ఇప్పుడెందుకు ఫీజు వసూలు చేస్తున్నారు? గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నట్టు? తెర వెనుక అసలేం జరిగింది? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రజలపై పెనుభారం మోపుతున్నది. మార్చి 31 కల్లా ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి తీరాలని ప్రజల మెడ మీద కత్తిపెట్టింది. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయల వసూలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. 24 లక్షల పైచిలుకు కుటుంబాలపై భారం మోపనున్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 7న జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలను కలిసి వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు, ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మాత్రమే మాట్లాడినారు. కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి, అసలు కట్టవద్దని చెప్పి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి, టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏం వద్దని చెప్పి, ఇవాళ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర, హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కార్యాలయం, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం, అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ గారు, కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు, లేని చోట ఆర్డీఓలు ఉన్న అక్కడ ఆర్డీఓలను కూడా కలిసి మా పార్టీ తరఫున, బాధితుల తరఫున
వినతి పత్రాలు కూడా అందజేస్తాం. తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కటి మాత్రం నిజం, హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ నైజం. మాయలమారి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగాక బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉందని మండిపడుతున్నారు. హస్తం పార్టీకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందంటున్నారు తెలంగాణ ప్రజలు.